తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై ప్రభుత్వ కసరత్తు కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15 ఆగస్టులోపు అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి కాకుండా పలు విడతల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జూలైలో ప్రారంభించి ఆగస్టులోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇక రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ లో. రామ్, చెప్పండి. ఇక రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా రైతు రుణమాఫీని అమలు చేయనున్నారు? ఏదైతే తెలంగాణలో రాష్ట్ర రైతాంగ ప్రధాన సమస్య అయిన రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీవ్రతరం చేస్తూ ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రచార అస్త్రంగా మారిన రైతు రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీలోగా చేసి తీరాలని చెప్పి కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇతర అధికారులందరూ కూడా అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. నిధులు కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కూడా విడుదల చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు అవసరమని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే పట్టా పుస్తకాలు ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే పిఎం కిసాన్ పథకం మాత్రం అందులో సగం 33 లక్షల మంది మాత్రమే పిఎం కిసాన్ పథకం అంటుంది. కాబట్టి ఇందులో పిఎం కిసాన్ యొక్క మార్గదర్శకాలను తీసుకోవాలా, చిన్న సన్నకారు రైతులు, చిన్న ఐటీ పే చేసే వాళ్ళని కూడా తీసుకొని మిగతా వాళ్ళని ఏ విధంగా మినహాయింపు చేయాలని దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచిస్తున్న దాని ప్రకారం మాత్రం 25,000 కోట్ల రూపాయలకు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే 25,000 కోట్ల రూపాయలను కూడా రిజర్వ్ బ్యాంక్ అధికారితో సమావేశాలు జరపడం, తర్వాత బ్యాంక్ వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం వంటి పరిణామాలు ఏ మేరకు వర్తిస్తుంది. తర్వాత లేదు రంగారెడ్డి జిల్లాలో చుట్టుపక్కల ఉన్న కొన్ని అంటే వినియోగంలో లేని ప్రభుత్వ భూములు ఏమైతున్నాయో వాటిని అమ్మి ఆదాయ వనరులు సమీకరించాలని దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా ఈ అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం జూలై నుంచి దాన్ని 3-4 విడతలుగా ఈ రోజు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అయితే ఏకకాలంలో ఒకేసారి చేయాలంటే కూడా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి నిధుల సమీకరణ కూడా కొంత తలనొప్పిగా మారిన వ్యవహార పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో రైతు రుణమాఫీ మాత్రం 40,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ హోదాలలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ పేయర్స్, తర్వాత ఇతరులందరూ కూడా మినహాయింపు తీసుకుంటే అది 25,000 కోట్ల రూపాయల రుణంతో ఆదాయంతో ఈరోజు రుణమాఫీ పూర్తవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. మరోవైపు పిఎం కిసాన్ యొక్క మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకునే దిశగా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ ప్రముఖ నిపుణులతో చర్చిస్తున్నారు. థ్యాంక్ యూ రామ్.